లవ్ మీ ఇఫ్ యూ డేర్. ఈ మూవీ రివ్యూలోకి వెళ్ళే ముందు ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఈ మూవీ ఎట్లా ఉంటుందంటే ఇది ఒక హర్రర్ లవ్ మూవీ అన్నమాట. అండ్ ఈ మూవీ అట్లా హర్రర్ మూవీ అండ్ లవ్ వాటి చుట్టే తిరుగుతూ ఉంటుంది అనమాట. అండ్ మూవీ స్టోరీ ఎట్లుంటుందంటే అర్జున్ అంటే ఆశీష్ ఒక యూట్యూబర్ అనమాట. అతను ఎల్లప్పుడూ పరిష్కారం కానీ కొన్ని రహస్యాలు కానీ వాటి వెనుకున్న నిజమైన సత్యాన్ని వెతికే ప్రయత్నంలో ఉంటాడు. మరియు తరచుగా ఇతరుల హెచ్చరికలను వ్యతిరేకంగా ఉంటాడు. అండ్ ఒక నిర్జనమైన అపార్ట్మెంట్లో దివ్యవతి అనే దయ్యం ఉందని అతను కనుగొంటాడు. అది ఆమె దగ్గరికి వచ్చి ఎవరైనా మరణానికి కారణమవుతుందని తెలిసింది. ప్రమాదం ఉన్నప్పటికీ అర్జున్ ఈ దయ్యంతో ప్రేమలో పడతాడు మరియు మార్గ మధ్యలో అనేక ఆశ్చర్యాలను ఎదుర్కొంటూ దివ్యవతి గతాన్ని వెతికితీసే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాడు. అండ్ దివ్యవతి అసలు ఎవరు, ఆమె ప్రస్తుత స్థితికి దారి తీసిన సంఘటనలు ఏమిటి, దివ్యవతి రహస్యాన్ని ఛేదించే అర్జున్ అన్వేషణలు ప్రతాప్ అంటే రవికృష్ణ మరియు ప్రియ అంటే వైష్ణవ చైతన్య అతనికి ఎలా సహాయం చేస్తారు అనేది సినిమా అనేది ఇట్లా అయితే ఉంటుంది కదా. అండ్ తర్వాత విషయాలన్నీ తెలియాలంటే మాత్రం మూవీ మొత్తం కూడా చూడాల్సింది. అండ్ ఎవరెట్లా చేశారంటే ఆశిష్ రెడ్డి తన క్యారెక్టర్ని చక్కగా పోషించారు. కానీ అతని పాత్ర మరియు చిత్రాన్ని అతని ప్రతిభను ప్రదర్శించడానికి ఎటువంటి అవకాశం ఇవ్వలేదు. ఈ పాత్రను ఆరోగ్యంగా చేసినా పోషించవచ్చని అనిపిస్తుంది. అండ్ అతను తన అర్హత కలిగిన హీరోగా నిలబెట్టడానికి ఆశీష్ కోసం తనను ఎంచుకోవాలి, వేరే దాన్ని ఎంచుకోవాల్సింది అనిపించింది. అండ్ వైష్ణవ చైతన్య చూడడానికి చాలా బాగుంటుంది. ఆమెకు గ్లామర్గా అయితే ఉంటుంది. అండ్ మునుపటి బేబీ మూవీలు ఆ మూవీస్తో పోలిస్తే అంతలా బాగా లేదనిపించింది. ఆమె యాక్టింగ్ బాగానే చేసింది. అండ్ ఈ మూవీలో రవికృష్ణ లీడ్ క్యారెక్టర్ అయితే చేశారు ఈ మూవీలో. అండ్ సినిమాటోగ్రఫీ బాగుంది అండ్ ప్రొడ్యూసర్ వాల్యూస్ బాగున్నాయి. స్క్రీన్ ప్లే బాగుంది బట్ కొద్దిగా స్లోగా సాగింది అనిపించింది నాకైతే. అండ్ సాంగ్స్ అయితే ఓకేగా ఉన్నాయి. అండ్ మరీ అంత బాగున్నాయి అని చెప్పలేమన్నమాట, ఓకే అనే అనిపించింది. అండ్ ఈ మూవీకి మైనస్ పాయింట్స్ వచ్చేసి లాజిక్లెస్ సీన్స్ అనమాట. లాజికే ఉండదు కొన్ని సీన్స్లో. అండ్ స్క్రీన్ ప్లే స్లోగా ఉంది. అండ్ ఉత్తేజకరమైన కొన్ని అంటే ఇంట్రెస్టింగ్గా లేవు కొన్ని సీన్స్. అండ్ మొత్తం చెప్పాలి అంటే హర్రర్ మూవీస్ సాధారణంగా రెండు తీరులా ఉంటాయన్నమాట. సీరియస్ హర్రర్ మరియు కామెడీ హర్రర్ ఈ మూవీస్ ఉంటాయి. కానీ ఈ మూవీ అట్లా కాదనమాట. ఈ మూవీలో కామెడీ లేదు, ఇది ఒక సీరియస్గా ఉండే హర్రర్ మూవీ అని చెప్పలేము. అయితే ఇది లవ్ హర్రర్ మూవీ అంతే. అండ్ స్టోరీ కొద్దిగా స్లోగా అయితే సాగుతుంది. అండ్ లాజిక్లెస్ సీన్స్ అయితే ఉంటాయన్నమాట. దయ్యాన్ని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు చాలామంది స్త్రీల పాత్రను పరిచయం చేయడంలో స్టోరీ అయితే చిరాకుగా అనిపిస్తుంది అన్నమాట. అండ్ అంత మూవీ తీసుకున్న స్టోరీ బాగుంది కానీ మూవీని చూపించే విధానం బాగాలేదనిపించింది నాకైతే. అండ్ దిల్రాజు ప్రొడ్యూసర్లో ఈ మూవీ చూడడం అయితే షాకింగ్గా అనిపించింది. ఎందుకంటే అంతగా లాజిక్లెస్ సీన్స్ అండ్ సాగదీసిన ఫీలింగ్ అండ్ అంటే మూవీ స్టోరీ బాగుంది బట్ దాన్ని ఎట్లా తీయాలని అర్థం కాలేదు వాళ్ళకి చెప్పాలంటే. మొత్తం మీద ఈ మూవీ గురించి చెప్పాలంటే
హర్రర్ మూవీస్ని ఇష్టపడే వాళ్ళకైతే అంతగా నచ్చదు కూడా. వైష్ణవి చైతన్య లుక్స్ బాగున్నాయి మరియు యాక్టింగ్ బాగుంది. అండ్ తన వల్ల అయితే పక్కకు చూడొచ్చు. అండ్ అంటే మరీ అంత ఘోరంగా లేదు, బట్ వన్ టైం వాచ్. అంటే హర్రర్ ఇట్లా ఉంటుంది కాబట్టి చూస్తే అంత బోరింగ్గా అయితే ఉండదు అనమాట. బట్ చూడొచ్చు, అంటే స్టోరీ గురించి అయినా చూడొచ్చు. బట్ కొంచెం లాజిక్ లేని సీన్స్, సగం తీసిన ఫీలింగ్స్ సెకండ్ హాఫ్లో అది కరెక్ట్గా చూపించలేకపోవడం, సో అట్లా అయితే ఉంది. బట్ వైష్ణవ్ చైతన్య యాక్టింగ్ బాగుంది, తనైతే బ్యూటిఫుల్గా కనిపిస్తుంది మూవీలో. అండ్ ఫైనల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3.5 out of 5.